ఈరోజు మనము లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది లైనింగ్ బ్లౌజ్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్టూడెంట్స్ నేర్చుకున్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది ఎలా కట్ చేయాలనేది అర్థం కావడం లేదు. అది క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను ఈ లైనింగ్ బ్లౌజ్ నేర్పించబోతున్నా. చూడండి, ఫస్ట్ మనం బాడీ లెంగ్త్ చూసుకోవాలి. కింద ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి ఈ జిగ్జాగ్ ఉంటుంది కదా క్లాత్కి, ఈ జిగ్జాగ్ లైన్ క్లియర్ చేయడానికి. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏంటి అంటే మన స్టిచ్చింగ్ కోసం మనం స్టిచ్ చేసేది అనమాట. మనకు ఈ బాడీ లెంగ్త్ ఎంత ఉందనేది లెంగ్త్ తీసుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే బాడీ లెంగ్త్ 14 ఉండింది. 14 వాళ్ళు చెప్పారు కాబట్టి మనం 14 పెడుతున్నాము. అలాగే ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. చూడండి, 14 వాళ్ళ బాడీ లెంగ్త్ ఎంత 14. మళ్ళీ సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకుంటాము. తర్వాత స్కేల్తో 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. యాక్చువల్లీ నెక్ ఏంటంటే కామన్గా అందరికీ 2 చేయాలి. 2 చేస్తే కుట్టిన తర్వాత ఏమవుతుందంటే అది 2.5కి 2.3కి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. షోల్డర్ 3 అప్లై చేస్తాము. 3 చేసిన తర్వాత కుట్టిన తర్వాత ఏమవుతుంది 2.5కి వస్తుంది. అలాగే మనం పై లైన్ నుంచి అయితే 6 ఆర్మ్ హోల్కి రౌండ్ చేసుకుంటాము. 5 లైన్ నుంచి అయితే ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకుంటాము. దాన్ని మార్క్ వేసుకున్న తర్వాత ఇలా కొంత దూరంలో కూడా ఇక్కడ 6 అప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా కొంత దూరంలో 6 వేసుకోవాలి. ఎంత దూరము అంటే మన ఆర్మ్ హోల్ బట్టి బ్లౌజ్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అది. ఓకే, ఇక్కడ మధ్యలో ఒక 1.5 ఇంచ్కి మార్క్ వేసుకుంటా. 1.5 ఇంచ్కి కూడా నేను 1 పాయింట్ తగ్గించాను. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూసుకోవాలి. వాళ్ళ ఆర్మ్ హోల్ ఎంత ఉంది అది ఆఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా 18 ఉంది. 18 ఇలా ఆఫ్ చేసుకుని కింద లైన్ నుంచి 18 ఆఫ్ చేసుకోవాలి. కింద లైన్ నుంచి మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా మెజర్ చేసుకుని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ కటింగ్ మార్క్ వేసుకోవాలన్నమాట. చిన్నగా కటింగ్ మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆర్మ్ హోల్కి చెస్ట్ విడ్త్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ చెస్ట్ విడ్త్ ఎంత ఉంది అంటే 40 ఉంది. అంటే ఇది పెద్ద బ్లౌజ్ కింద లెక్క కదా. 40 సైజ్ అంటే పెద్ద బ్లౌజ్ కింద లెక్క. మనం 40 అంటే 4 భాగాలు చేసుకుంటే ఎంత అవుతుంది 10 కదా, కరెక్ట్గా వచ్చింది. అలాగే ఈ ఆర్మ్ హోల్ నెక్ దానికి కింద నడుముకి మధ్యలో ఒక్కసారి పెట్టుకుని చెస్ట్ విడ్త్ వేసేసుకోవాలి. మనం ఇలా ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఏమైంది 40 లెంగ్త్, మనం ఏదైతే చెస్ట్ విడ్త్ 40 ఉందో కరెక్ట్గా వచ్చింది. అదే మనము కింద కూడా చెస్ట్ పార్ట్లో కూడా వేసుకోవాలి. చెస్ట్ పార్ట్ ఎక్కడ వేసుకోవాలనేది మనకి ఎలా తెలవాలంటే నెక్ అప్లై చేసిన తర్వాత నెక్కి నడుముకి మధ్యలో చూసుకోవాలి. ఇది నెక్ మీకు వేసి చూపిస్తా చూడండి. అని వాళ్ళు నెక్ ఎంత చెప్పారంటే 10 చెప్పారు. పై లైన్ నుంచి 10 చెప్పారు. యాక్చువల్గా నేను 9.5 అప్లై చేస్తున్నాను. కుట్టిన తర్వాత 10కి వెళ్ళిపోతుంది. అది 9.5కి ఇంకొక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఈ చెస్ట్ విడ్త్ అనేది ఎంత ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ నెక్ మార్క్ వేసుకున్నాం కదా, దానికి నడుము మార్క్కి మధ్యలో పెట్టుకొని చెస్ట్ విడ్త్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత నడుము పార్ట్ ఎంత ఉందనేది చూడాలి. వాళ్ళది యాక్చువల్గా 33 ఉంది. 33 ఇలా పెట్టుకున్న తర్వాత 33 మార్క్ ఇలా 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 భాగాలు చేసుకోవాలి. చేసుకుని నెక్ సైడ్ నుంచి ఎంతవరకు ఉందో పెట్టుకుని తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ వేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే డాట్స్ ఉంటాయి కదా, అక్కడ డాట్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ వేయాలి కదా, డాట్ కోసమనే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అప్లై చేసుకుంటున్నాం. ఇలా ఎక్స్ట్రా కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఏదైతే ఉందో ఈ జిగ్జాగ్ లైన్ కట్ చేసుకోవాలి. మనం జిగ్జాగ్ లైన్ కట్ చేసేసుకుని సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. అంటే స్కేల్కి ఒక 2 పాయింట్స్ నేను ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ కోసం. అలాగే ఇప్పుడు నెక్ మనం పెట్టుకున్నాం కదా, పైన 2 కాబట్టి ఇక్కడ కూడా 2నే అప్లై చేసుకోవాలి. 2 పెట్టుకుని స్క్వేర్, వాళ్ళు ఏంటంటే మనకి స్క్వేర్ నెక్ కావాలని చెప్పారు కాబట్టి మనం స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాం. ఇలా స్క్వేర్ నెక్ కట్ చేయాలి. కుట్టిన తర్వాత
బ్రాడ్ వెళ్ళిపోతుంది, లేదంటే ఎక్కువ పెట్టకూడదు, 2 కంటే ఎక్కువ మనం పెట్టుకోకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఇలాగా క్రాస్ కట్ చేసుకోవడం వల్ల కుట్టిన తర్వాత వాళ్ళకి భుజాలు జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఈ ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్ కూడా కంపల్సరీ కట్ చేసుకోవాలి. తర్వాత రోలర్ మార్కర్ ఉంది కదా, రోలర్ మార్కర్తో రోలర్ చేసుకోవాలి. రోలర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మార్కు పైకి కిందికి పడి స్టిచ్చింగ్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏముంది, ఇక్కడ బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఇలా ఆఫ్ చేసుకోవాలి. నడుము ఎంతవరకు వచ్చిందో, నడుము మార్క్ ఎక్కడికి వేసుకున్నామో అక్కడికి ఇలా ఆఫ్ చేసుకుని కటింగ్ మార్క్ పెట్టుకోవాలి. ఒక 3 ఇంచెస్కి, నేనైతే టేప్తో మెజర్ చేయను, మామూలుగా అయితే ఒక 3 ఇంచెస్ వేసుకోవాలి. నేను ఇట్లా అందాజుగా వేసేస్తాను. చూసారా, 3.5కి వచ్చింది. 3 or 3.5 మీకు ఎంతవరకు వేసుకుంటే బాగుంటుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ గైడ్ లైన్తో ఫ్రంట్ సైడ్ మనం కట్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ గైడ్ లైన్ చేసే ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా కట్ చేసుకుంటాము ఏ బ్లౌజ్కైనా. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం క్లాత్ క్రాస్గా వచ్చేలా వేసుకోవాలి. ఎలాగా చూడండి, ఆర్మ్ హోల్ సైడ్ ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చేలా వేస్తున్నాం. అంటే నెక్కి స్ట్రైట్గా క్లాత్ సరిపోతుందో లేదో కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇలా చక్కగా సర్దుకోవాలి. ఈ నెక్ వాళ్ళకి ఫ్రంట్ నెక్ 7 కామన్గా పెట్టడం జరుగుతుంది. చూడండి, ఎక్కడ ఇలా కుపట్టి కాజాపట్టి సైడ్ ఉంది కదా, 7కి మార్క్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎక్కడ ఉందో దీనికి స్ట్రైట్గా ఇలా 7కి మార్క్ వేసుకోవాలి. ఇలా 7కి వేసుకుని ఫ్రంట్ ఏం చేస్తామంటే 5కి మార్క్ వేసుకుంటాం. కామన్గా 5 పెడతాము. అలాగే ఇక్కడ 2 ఉంది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ కూడా 2కి ఇలా డ్రా చేసుకుని స్క్వేర్ చేసేసుకోవాలి నెక్. యాక్చువల్గా ఏంటి, మనం బ్యాక్ పార్ట్ పెట్టే గైడ్ లైన్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము కాబట్టి ఈ ఆర్మ్ హోల్ కానీ నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా సైడ్ కూడా మనం ఏం చేస్తామంటే 6కి మార్క్ వేసుకుంటాం కామన్గా. సైడ్ ఏం చేస్తాము మనం ఇక్కడ 6 చూడండి, 6 నెంబర్ కనిపిస్తుందా మీకు, 6 ఇలా 6 నెంబర్ అయితే వేస్తాము. ఇక్కడ ఎంత పెట్టాలి ఈ లెంగ్త్ అన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ తక్కువ అప్లై చేస్తాము. బ్యాక్ సైడ్ ఏం చేస్తాం, మనం 14 పెట్టాం కదా, 14 పెట్టాం కాబట్టి ఫ్రంట్ ఏం చేయాలి, మనకి 13కి లెంగ్త్ పెట్టాలి. 1 ఇంచ్ తక్కువగా ఫ్రంట్ లెంగ్త్ పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత ఏం చేస్తాం, నెక్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా వాళ్ళు స్క్వేర్ అడిగారు కాబట్టి స్క్వేర్ రౌండ్ చేస్తాను. ఫ్రంట్ రౌండ్ చేస్తున్నా. ఓకే, బ్యాక్ స్క్వేర్, ఫ్రంట్ రౌండ్, అలాగే సైడ్ 6కి మనం డ్రా చేసుకుంటున్నాము. ఒక పట్టి కాజా పట్టి దగ్గర 5కి డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ తక్కువ పెట్టాం కదా, ఇలా లిఫ్ట్ చేసుకోవాలి. ఏమైతే మార్క్స్ వేసుకున్నామో మనం అవి ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసుకుని కట్ చేసేసుకోవాలి. అంతా బ్యాక్ సైడ్ గైడ్ లైన్తో, బ్యాక్ పార్ట్ గైడ్ లైన్తో చేసాం కాబట్టి మనం ఇది ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మనం క్లాత్ ఒకటే క్రాస్గా వేసుకోవాలి, క్లాత్కి క్రాస్గా వేసుకోవాలి. అప్పుడు ఇది మనం క్రాస్ కట్ బ్లౌజ్ అవుతుంది. క్లాత్ ఎలా ఉందో స్ట్రైట్గా అట్లా వేసేస్తే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయిపోతుంది, నార్మల్ కట్ అవుతుంది అనమాట. క్రాస్గా వేసుకుంటే క్రాస్ కట్ బ్లౌజ్ అవుతుంది. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకుందాము. ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకుని చక్కగా ఆర్మ్ హోల్ మార్క్ కూడా పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ పెట్టి ఉన్నాం కదా, సేమ్ రోలర్తో కూడా మార్క్ వేసేసుకుందాం.
ఈ రోలర్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేసేయచ్చు. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇంకేంటి, మనకి ఫ్రంట్ డీప్ అనేది చేయాలి. ఫ్రంట్ డీప్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ డీప్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ వదిలేస్తాము. దీనికి సెంటర్లో 1/2 ఇంచ్కి మార్క్ వేసుకుంటాము. చక్కగా దీన్ని ఇలాగా ఫ్రంట్ డీప్ చేసేసుకుంటాం. ఇట్స్ వెరీ ఈజీ. ఇది ఇలా వేసుకోవడం వల్ల చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 1/2 ఇంచ్ అది మెజర్మెంట్ చేయడం అనేది చేయట్లేదు. ఎందుకంటే మనకి ఎంత అందాజుగా ఎంత వస్తుంది ఏంటనేది మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డాట్స్, ఫ్రంట్ డాట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి మార్క్ చేసుకుంటాం. ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో దానికి 3 అప్లై చేయాలి. 3 కామన్గా చేస్తాము. తర్వాత 2కి మార్క్ వేసుకోవాలి. ఇలా పొడవు ఎంత పెడతామంటే వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. 2.5 or 3 వాళ్ళ లెంగ్త్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. తర్వాత ఈ ఇమ్మీడియట్లీ ఇక్కడ స్టిచ్చింగ్ కటింగ్స్ ఉన్నాయి కదా, స్టిచ్ చేయడానికి ఏవైతే కటింగ్ మార్క్స్ ఉంటాయో ఈ కటింగ్ మార్క్స్ కంపల్సరీ ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకి కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇక్కడ మార్క్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా పడాలి కాబట్టి ఇలా లిఫ్ట్ చేసి అక్కడ కూడా మార్క్ వేసుకోవాలి. ఇది ఎక్కడ వేయాలంటే ఈ డాట్ ఏదైతే ఉందో దానికి 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా, ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా ఒక 2.5కి ఇక్కడ మార్క్ వేసుకోవాలి. 2.5కి మార్క్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా 2.5 ఉందో లేదో చూద్దాం. కరెక్ట్గా 2.5 వచ్చింది చూడండి. కొలవకపోయినా కానీ అంతే వస్తుంది. ఎక్కడ వరకు వస్తుందో మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా కటింగ్ మెజర్ చేసుకోవాలి. చూడండి, దీనికి కొంచెం సెంటర్లో ఇలా ఈ షేప్ వచ్చేలాగా, చూసారా ఎలా వచ్చింది ఈ షేపు? ఈ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈ మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మెజర్మెంట్ ఉండదు ఈ డాట్ వేసుకోవడానికి కాబట్టి మనం ఇలా మార్క్ వేసుకోవాలి. ఈ షేప్ వచ్చిందా లేదో మనం చూసుకోవాలన్నమాట. సో ఈ బ్యాక్ సైడ్ కూడా నేను ఈ మార్క్ వేసేసుకుంటున్నా. ఇలా వచ్చి చూడండి, లిఫ్ట్ చేసి పైకి 3 డాట్స్ వేసుకున్నాం. కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఏమైంది, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అంటే కూడా మనం షేప్ బెల్ట్ కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్ నేను ఇక్కడ తీసేయాలనుకుంటున్నా. షేప్ బెల్ట్ ఎట్లా కట్ చేస్తాము కరెక్ట్గా రావాలంటే చూడండి, ఇలా వేసుకోవాలి. సరిపోతుందా లేదో డౌట్ ఉంది కాబట్టి తర్వాత కట్ చేద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం. హ్యాండ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే స్మాల్ హ్యాండ్సే చెప్పారు. ఒక 5.5 హ్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ పీసెస్ పడకుండా ఉంటాయి. మామూలుగా స్ట్రైట్గా వేస్తే కొంచెం పెద్ద 40 సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి మనకి పీసెస్ పడతాయి. హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ దగ్గర కింద పీసెస్ పడతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఫోల్డింగ్ మీద, స్మాల్ హ్యాండ్స్ అయితే ఈ ఫోల్డింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి. లాంగ్ హ్యాండ్ అయితే ఈ ఫోల్డింగ్కి కష్టం అవుతుంది కానీ స్మాల్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇలా పెట్టేసుకుని చక్కగా వాళ్ళది ఎంత హ్యాండ్ ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని పెట్టాలి. వాళ్ళు 5.5 పెట్టారు. సో 6.5, 5.5 or 6, 5.5 వాళ్ళు చెప్పారు కాబట్టి నేను 6.5 పెడుతున్నా. ఇది మడత కూడా వేయాలి కాబట్టి 7 వరకు నేను అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం 7కి మార్క్ వేసుకుందాము. 7కి మార్క్ వేసుకుని ఇటు సైడ్ నుంచి మనం 3కి ఆర్మ్ హోల్ మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనకి ఇంతవరకు దొరుకుతుంది. సో ఆర్మ్ హోల్ ఎంత వాళ్ళకి 18 ఉంది. 18 అంటే ఎంత, ఆఫ్ చేస్తే 9 వస్తుంది కదా. చూడండి, ఇలా ఆఫ్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ ఏదైతే పైన మార్క్ అనుకున్నామో దానికి 3కి ఎదురుగా మార్క్ వేసుకోవాలి. మనం ఇలాగా ఇక్కడ స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్కి స్ట్రైట్గా మార్క్ వేసుకున్నాము. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనం కటింగ్ మార్క్ వేసుకోవాలి పైన. అంటే స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇది కటింగ్ మార్క్ అనేది ఇక్కడ పైన వచ్చింది. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ స్ట్రైట్గా చేస్తాము. తర్వాత చక్కగా ఇలా డౌన్ చేసుకుంటాం. ఇక్కడ ఎస్ లెక్క కొంచెం టర్న్ చేస్తాం. హ్యాండ్ ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏ ఎక్స్ట్రా స్కేల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
చక్కగా హ్యాండ్తోనే మూవ్ చేసుకోవచ్చు. స్కేల్ యూజ్ చేసినా కొంచెం అటు ఇటు అవుతుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా డీప్ చేసుకోవాల్సి వస్తుంది. సో హ్యాండ్తో చేసినా మనకి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళకి హ్యాండ్ విడ్త్ ఎంత ఉందంటే 13 ఉంది. ఇంకా 13కి కరెక్ట్గా మార్క్ వేసుకుంటున్నాం. ఓకే, మార్క్ వేసుకుని ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇక్కడ పీసెస్ పడకూడదు, ఆర్మ్ సైడ్ పీసెస్ పడకుండానే ఇప్పుడు మనం కటింగ్ అనేది చేస్తున్నాం అనమాట. పీసెస్ అవి వేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. 4 పీసెస్ జాయింట్ చేయాలి కదా, 2 సైడ్సే జాయింట్ పడేలా కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవచ్చు. అలా కూడా మనం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి, అదే స్మాల్ హ్యాండ్ కాబట్టి, లాంగ్ హ్యాండ్ అయితే ఏమవుతుంది మనకి రాదు, సరిపోదు. ఎలాగో లాంగ్ హ్యాండ్ అంటే మనం ఈ ఫోల్డింగ్ వేస్తే సరిపోదు కాబట్టి మనం ఇలా ఫ్రంట్ డీప్ తీసుకోవాలి కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ఫోల్డింగ్ ఇలా వచ్చినప్పుడు పైన ఫ్రంట్ డీప్ తీసి కట్ చేసేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఒక్క హ్యాండ్కే 2 సైడ్స్ ఫ్రంట్ డీప్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఏం చేయాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకటి లిఫ్ట్ చేసేసి మిడిల్ రెండింటికి క్రాస్ తీసేస్తారు. అలా చేసేసుకోవచ్చు. లేదంటే నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి, ఇలా వేసుకోవాలి. ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ వేసుకుని 2 హ్యాండ్ ఉల్టా సీదాలు ఉన్నాయనుకోండి, ఉల్టా సీదా ఒరిజినల్కి అయితే ఉంటాయి. ఇది లైనింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఉల్టా సీదా ఉంటే దాన్ని చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ వేసాము. ఇక్కడ ఒక 2 ఇంచెస్ దీనికి మధ్యలో 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. అంతే, ఫ్రంట్ డీప్ అనేది మనం చేసేస్తున్నాం. ఇలా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు డౌట్ క్లియర్ చేసుకోవాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్కి కలిపి ఒక్కొక్క సైడ్ వస్తున్నాయా, ఒక హ్యాండ్కి 2 సైడ్స్ వెళ్ళిపోతున్నాయా, ఖచ్చితంగా ఇలా చెక్ చేసుకుని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, అంతే. ఓకేనా, నైస్. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది చూద్దాము. ఈ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చేస్తుందని ఒక గ్యారంటీ ఉంది. సో ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ ఇద్దాం. చూడండి, నేను యాక్చువల్గా ఇలా ఈక్వల్గా వేసేసాను. కింద ఏదైతే బోర్డర్ ఉందో దానికి ఈక్వల్గా వేసాను. ఇక్కడ 2 లైన్స్ మనం స్టిచ్చింగ్కి వేసాం కదా, ఆ 2 లైన్స్కి ఇలా కటింగ్ మార్క్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం దీనికంటే 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్. అదే బ్యాక్ సైడ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, అయిపోయింది. మనం ఏం చేసాము, ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్కి నేను ఎక్స్ట్రా పెట్టాను, అదే బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టాను. చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనం 5 పెట్టాం కాబట్టి ఇలాగనమాట. ఇది 4.5 అప్లై పెట్టామంటే 1 ఇంచ్ పెట్టాలి. 5 పెట్టినప్పుడు యాక్చువల్గా ఇది పార్ట్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా చేయడం జరిగింది. ఇక్కడ నేను 1 ఇంచ్ అప్లై చేశాను. ఇది 4.5 పెడితే 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెడతాను నేను ఎప్పుడు కూడా. దీనికి మాత్రమే మనం 1 ఇంచ్ పెట్టడం జరిగింది. చూడండి, ఇంకా యాక్చువల్గా అయిపోయింది, మెజర్మెంట్ అయిపోయింది. మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసుకుని ఇక్కడ సెకండ్ లైన్కి కటింగ్ మార్క్స్ వేసుకున్నాం కదా, ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కటింగ్ మార్క్ వేసుకోవాలి. దీన్ని ఇలా డ్రా చేసుకుని ఇది ఫ్రంట్ సైడ్ అనేది అడ్డంగా ఇలా ఒక కటింగ్ పెట్టుకోవాలి మనం, ఫ్రంట్ సైడ్ అని తెలవడానికి. ఇప్పుడు మనకి ఎలా రౌండ్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇలా చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ మార్క్ వేసుకుని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. కర్వ్ ఎలా చేసుకోవాలంటే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఆల్. చూడండి, ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుంటున్నాము. ఎలాగైతే కర్వ్ డ్రా చేసుకున్నామో అలానే కటింగ్ కూడా చేసేసుకోవాలి. ఇలాగా కటింగ్ చేసుకుని ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మనం ఈ ఫ్రంట్ అని తెలియడానికి ఇలాగైతే కటింగ్ పెట్టుకోవాలి. ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది కొన్ని బ్లౌజెస్కి తెలీదు, ఈక్వల్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈక్వల్గా వచ్చినప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని మనం తెలుసుకోలేము. కాబట్టి ఎప్పుడు ఫ్రంట్ సైడ్ ఏదో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి కటింగ్ ఈ మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి, మనకి అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ క్లాత్ వేసి ఒరిజినల్ క్లాత్ మీద మనం నేర్చుకునేది ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కదా,
ఒరిజినల్ క్లాత్ మీద ఎలాగ వేసి కట్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను నేర్పిస్తా చూడండి. మనం యాక్చువల్గా లైనింగ్ బ్లౌజ్ ఇది ఒరిజినల్ క్లాత్ ఇలా వేసినప్పుడు ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇది సారీలో పీస్ కాబట్టి ఈ బార్డర్ సైడ్ నుంచి కట్ చేస్తాం అనమాట. ఈ రెండు కిందకు వచ్చేలా వేస్తాం. అదే లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ బార్డర్స్ మనకి ఆపోజిట్లో వేస్తాం. మనకి ఆపోజిట్లో వేసి ఫోల్డింగ్ సైడ్ నుంచి కటింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ బార్డర్ ఇస్తాడు, ఆ ఏదైతే బార్డర్ ఇచ్చాడంటే అది మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి ఇలా వేసాము, మన బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇది సిల్క్ కాబట్టి మూవ్ అయిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. స్టిచ్చింగ్ యాక్చువల్గా ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి కష్టంగానే ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది, మనం ఇది చూసుకోవాలి. ఓకే, ఇలాగా ఎక్స్ట్రా చూడండి, ఇక్కడ నెక్ ఇంతవరకు ఉంది, 2 పార్ట్ కాబట్టి మనం ఇక్కడ 2 పెట్టాం కాబట్టి అక్కడ మనం చిన్న కటింగ్ పెట్టుకోవాలి. అంటే నెక్ ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలని చిన్న కటింగ్ పెట్టుకోవాలి. చూడండి, జస్ట్ నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుతున్నా. దేనికి, మనం లైనింగ్కి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ కట్టింగ్ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాము. జాగ్రత్తగా ఉండాలి. సిల్క్వి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. అయినా మనం ఆ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి కట్ చేయాలి, కుట్టాలి. ప్రొఫెషన్ కాకపోయినా ఇంట్లో అయినా కూడా మనకి ఇది ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు. సారీలో బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటేనే ఆ సారీ వేసుకోవాలనిపిస్తుంది. సారీలో బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ అయితే చాలామంది ఇష్టపడరు. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఫ్రంట్ పార్ట్ క్రాస్ కాబట్టి ఈ ఒరిజినల్లో కూడా క్రాస్గానే వేసుకోవాలి. మనం క్రాస్ బ్యాక్ పార్ట్ గైడ్ లైన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. అలాగే ఈ ఫ్రంట్ ఏం చేసాము, క్రాస్గా వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని తీసుకెళ్ళి క్లాత్కి క్రాస్గా వేసి కట్ చేసాము. అలాగే ఈ ఒరిజినల్ కూడా ఈ చూడండి, ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసాను నేను, క్లాత్కి క్రాస్గా వేసి కట్ చేస్తున్నా. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా అనమాట. ఓకేనా, గుడ్. చూడండి, ఇలా మీకు ఇది ఫుల్ కటింగ్ క్లాసు, మీరు అస్సలు మిస్ కాకండి. మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇది చూసారంటే మీకు అర్థమైపోతుంది. అంత క్లియర్గా ఏది మిస్ కాకుండా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా ఇలానే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ పార్ట్ మనకి ఇంక దేనికి పనికిరాదు కాబట్టి కొంచెం ఎక్కువ ఆమ్ హోల్ దగ్గర ఎక్కువ ఉంచుతున్నా. మనం దగ్గరికి కట్ చేసేసిన కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇంకేంటంటే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. క్లాత్ చాలా ఉంది, ఇది విడ్త్ కూడా చాలా ఎక్కువ, పెద్ద క్లాత్ కాబట్టి ఈ ఫోల్డింగ్లో కూడా హ్యాండ్స్ చక్కగా వచ్చేస్తుంది. మనకి పీసెస్ జాయింట్ చేయక్కర్లేకుండానే హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలా వేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకోవచ్చు. ఇది సిల్క్ క్లాత్ చాలా పెద్దగా కూడా ఇవ్వడం జరిగింది సారీలో. ఇలా కట్ చేసేయడమే. ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత జాగ్రత్తగా మనం పీసెస్ జాయిన్ చేసుకోవాలి. అంతే. ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేద్దాము. కట్ చేసుకుని హాయిగా పక్కన పెట్టేసుకోవడమే. స్టిచ్ చేసేటప్పుడు ఇలా చక్కగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇది ఉంది కదా, క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఏమైతే క్రాస్ బెల్ట్ ఉందో ఇది మనకి 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదా 4 పీసెస్ కట్ చేసుకోవచ్చు. సిల్క్ కదా, జారిపోతూ ఉంటుంది. సో మనం 2 పీసెస్ కట్ చేసుకొని 4 పీసెస్ లైనింగ్ కట్ చేసుకోవచ్చు. 2 పీసెస్ ఏమో ఒరిజినల్ కట్ చేసుకుని 4 పీసెస్ లైనింగ్ కట్ చేసుకుందాం. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి క్లాత్ లేకపోతే ఏం చేస్తామంటే 4 పీసెస్ ఏ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఎక్కువ ఉంటే
ఆ క్లాత్లో 4 పీసెస్ తీసుకోవాలి. ఒరిజినల్ ఎక్కువ ఉందనుకోండి, మ్యాక్సిమం లైనింగ్ ఎక్కువ ఉంటే లైనింగ్లో 4 పీసెస్ తీసుకొని ఒరిజినల్ 2 పీసెస్ తీసుకోవాలి. ఓకే, లైనింగ్ సరిపడలేదనుకోండి, వాళ్ళు లాంగ్ హ్యాండ్ కావాలన్నారు, అప్పుడు లైనింగ్ సరిపోదన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ 4 పీసెస్ తీసుకోవాలి, లైనింగ్ 2 పీసెస్ తీసుకోవాలి. ఏ క్లాత్ ఎక్కువ ఉంటే అందులో 4 పీసెస్ తీసుకోవచ్చు. క్లాత్ మిగలలేదనుకోండి, క్లాత్ తక్కువైతే కనీసం చిన్న చిన్న క్లాత్ జాయిన్ చేసైనా కానీ మనం లైనింగ్లోనే 4 పీసెస్ తీసుకొని ఒరిజినల్లో 2 పీసెస్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఏంటంటే చక్కగా షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఉక్కు పట్టి, కాజా పట్టి, బ్యాక్ పట్టీస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ ఉంది. మనం ఇక్కడ ఈ లైనింగ్ అయితే నేను 2 తీయడం జరిగింది, ఇంకొక 2 పీసెస్ కూడా తీసేసుకుందాం లైనింగ్లోనే. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది కుట్టేటప్పుడు. సో నేను లైనింగ్లోనే ఇంకొక 2 పార్ట్స్ కూడా తీసేసుకుంటున్నాను షేప్ బెల్ట్ కోసం. ఒరిజినల్లో 2 ఎలాగో కట్ చేసాం కాబట్టి అవి సరిపోతాయి అన్నమాట, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ క్రాఫ్ట్స్ చాలా చాలా ఇబ్బంది పెడతాయి. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి జాయిన్ చేయాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. లైనింగ్ ఒరిజినల్ ఎక్కువ బుడగల్లాగా వస్తుంది, అప్పుడు చూడ్డానికి వేసుకోవడానికి చిరాగ్గా అనిపిస్తుంది. పాపం వాళ్ళు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మనం అలా రాకుండా ఉండాలంటే జాయిన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అన్నిటికీ ఎక్స్ట్రా కట్ చేసాం, కానీ మనం ఏం చేసాము, ఈ షేప్ బెల్ట్కి అయితే మాత్రం సేమ్ కటింగ్ పెట్టాం, ఎక్స్ట్రా అసలు ఏమీ పెట్టలేదు. చూడండి, సేమ్ కటింగ్ మాత్రమే, అంటే ఏదైతే లైనింగ్ కట్ చేసామో సేమ్ కటింగే పెట్టాము, ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం పెట్టలేదు. ఓకే, చూసారా, ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడా లేదు. ఓకే, ఇది మనం ముందు చేసిన దానికి కరెక్ట్గా కట్ చేసాము అంతే. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది షేప్ బెల్ట్కి పెట్టలేదు. ఓకే, బాడీకి, ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్కి, హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా కట్ చేయడం జరిగింది, కానీ షేప్ బెల్ట్కి అయితే ఎక్స్ట్రా ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం, చూడండి, బ్యాక్ పట్టి నేను కట్ చేస్తున్నా. 2 పీసెస్ కింద జాయిన్ చేసుకోవచ్చు బ్యాక్ పట్టి. ఇంకా ఉక్కు పట్టి, కాజా పట్టి. అండ్ ఉక్కు పట్టి, కాజా పట్టి అనేది మనకి ఇలాగా నెక్ పీస్లోనే వచ్చేస్తుంది కదా, ఈ పార్ట్లో తీసేసుకుందాం ఉక్కు పట్టి, కాజా పట్టి. ఇక్కడ ఉక్కు పట్టి, కాజా పట్టి కూడా అయిపోయింది. ఇంకా మనం నెక్ పీసెస్ కట్ చేసుకుంటాం. ఇందులోంచి తీద్దాము. ఫ్రంట్ క్రాస్గా వేసుకొని, ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి మనం క్రాస్ పీస్ వేసుకోవాలి. బ్యాక్ స్క్వేర్ కాబట్టి ఈ బ్లౌజ్కి స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం క్రాస్ పీసే కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం క్రాస్ పీసే కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే రౌండ్లో స్క్వేర్ పీస్ కట్ చేసి రౌండ్ నెక్ కుట్టామంటే అది మనకి తిరగదు, ఫ్రిల్స్ పెట్టాలి మధ్యలో. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, అంతే. ఇప్పుడు మనం అన్నీ అయిపోయాయి చూడండి. ఇంకా మనం బ్యాక్ నెక్కి స్ట్రైట్ పీస్ కట్ చేస్తున్నాను నేను. ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకుని పీసెస్గా జాయిన్ చేసుకుని వేసుకోవాలి. స్క్వేర్ నెక్కి అయితే ఖచ్చితంగా మనం స్ట్రైట్ పీసెస్ వేస్తాము, బాగుంటుంది. పట్టి స్క్వేర్ అనేది నీట్గా తేలుతుంది అనమాట, రౌండ్ లెక్క వచ్చేస్తుంది. లేదంటే క్రాస్ పీసులు వేస్తే రౌండ్ నెక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే స్క్వేర్ పీస్ వేసామంటే రౌండ్ కాకుండా కార్నర్స్ మంచిగా వస్తాయి. కార్నర్ మంచిగా వచ్చినప్పుడే అది స్క్వేర్ నెక్ అనేది నీట్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఉక్కు పట్టి, కాజా పట్టి అయిపోయింది, మొత్తం అయిపోయాయి. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ ఉక్కు పట్టి, కాజా పట్టికి కూడా నేనైతే ఒరిజినల్ కూడా వేస్తానండి. చాలామంది ఉక్కు పట్టి ఉందంటే దానికి ఓన్లీ లైనింగ్ పీస్ వేసేసి ఊరుకుంటారు. నేనైతే ఉక్కు పట్టి, కాజా పట్టికి కూడా నేను ఒరిజినల్ వేస్తా. లైనింగ్తో పాటు ఒరిజినల్ కూడా కంపల్సరీ వేస్తాను. నాకు అలా వేస్తే మంచిగా అనిపిస్తుంది. కొంచెం కష్టమైనా లేట్ అయినా కానీ నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండానే నేను చేస్తానండి. సో చూసారా, మనకి ఇప్పుడు అయిపోయాయి. మొత్తము ఎలా వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.
ఇది ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి ఉక్కు పట్టి, కాజా పట్టి, నెక్ పీసెస్. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఇదంతా ఈజీ మెథడ్. ఇక్కడ ఏమైతే చెప్పానో నేను, మీరు యాజ్ ఇట్ ఈజ్ అవి ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇది మీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ చక్కగా మీరు నేర్చుకున్నట్లయితే మీ బ్లౌజ్ మీరు ఓన్గా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. మీకు తెలుసు కదా బయట ఎలా ఉంది ఏంటనేది మార్కెట్. సో మీరు చక్కగా మీ బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టుకునే విధంగా చెప్పడం జరిగింది. ప్లీజ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.